శుభవార్త. మీ సొంత ఊరిలో ఉంటూ ఎలాంటి రిస్క్ మరియు ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రముఖ కంపెనీ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నందు పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్ చేస్తూ మీ విలువైన సమయాన్ని మీకు నచ్చిన సమయాల్లో కేటాయించి ఓరియంటెడ్ జాబ్ సేల్స్ అడ్వైజర్ గా వర్క్ చేయడానికి ఆసక్తి గల వారికి అద్భుతమైన ఉపాధి అవకాశం కలదు. వయసు 25 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు. విద్యార్హత 10th ఇంటర్, డిగ్రీ, పీజీ. రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగులు, హిట్మెంట్ మరియు పోస్టల్ ఏజెంట్స్, గృహిణీలు, ఫైనాన్స్ సెక్టార్, ఆడిటర్, అకౌంటెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్, బ్యూటీషియన్, డాక్టర్లు, టీచర్లు, వ్యాపారస్తులు, వర్కింగ్ ఉమెన్స్ మరియు మార్కెటింగ్ రంగాల వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇది ఎలాంటి విజయమో తెలుసా? ఈ రాష్ట్రం త్రిపురాంతకం వైపు తిరిగి చూసినటువంటి విజయం. ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వమే దిగి వచ్చి ఇక్కడ ఆళ్ళ అంజిరెడ్డి గారి కుటుంబాన్ని గద్దె ఎక్కయ్యకుండా చెయ్యాలని మన ఎంపీటీసీలనే మభ్యపెట్టి మన వాళ్ళల్లోనే చీలికలు తీసుకొచ్చి
మన వాళ్ళని మన మీదకే ఉసిగొలిపి, వాళ్ళకి బలం లేకపోయినా, వాళ్ళకి శక్తి లేకపోయినా, వాళ్ళకి ఇక్కడ ఏమాత్రం అభిమానం లేకపోయినా అధికారం ఉందనేటటువంటి గర్వంతో, అధికార మదంతో విచ్చలవిడితనాన్ని ప్రదర్శించారు. కానీ ఎలా కొట్టాను దెబ్బ అదుర్సు కదా, మామూలుగా తగల దెబ్బ. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ బలమేంటో దెబ్బ రుచి చూసారా లేదా? 3 మండలాలకి 3 మండలాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఇది ఎవరి విజయం? మీ విజయం, మీ అందరి విజయం. జగనన్న అంటే ఎంత అభిమానమో, వైఎస్ఆర్సీపీ అంటే ఎంత అభిమానమో, ఎంత ఈ ఎర్రగొండపాలెం గడ్డంటే వైఎస్ఆర్సీపీకి అడ్డా అని మరొకసారి నిరూపించిన మీ అందరూ వైఎస్ఆర్సీపీ సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ నిజంగా ఘనంగా సన్మానించుకోవాల్సిందే ఈ కుటుంబాన్ని, ఈ ఎంపీటీసీలందరినీ. ఎంత తెగించారు, ఏ విధంగా వారి సత్తా చూపించారు. ఒకరినేమో జైల్లో పెట్టి, ఇంకొకరినేమో ఇంట్లో అరెస్ట్ చేసి కృష్ణన్నని, ఇంకొకరినేమో తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని సృజనాని, మరి కొందరినేమో ఇంకొకరి ఇళ్లలో పెట్టుకొని ఎన్ని కుయుక్తులు పన్నారాయా మీరు? ఇంత దౌర్భాగ్యం, ఇంత దురదృష్టం, ఇంత నీతి మాలిన రాజకీయం ఉంటుందా? ఎక్కడ ఉండదు. ఇక్కడే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఉంటుంది. కానీ అవతల వాళ్ళు చెప్పినటువంటి మాటలకి, పదవి అనేటటువంటి ఒక ఆశకి లోబడ్డటువంటి తను వినలే. కానీ సృజన తండ్రి గారు మాకు ఎప్పటికప్పుడు టచ్లోనే ఉన్నారు. నేను ఆ ఎలక్షన్స్ ముందు రోజే నేను అన్నకు కూడా చెప్పాను, శివన్న నేను ఇద్దరం మాట్లాడుకున్నాం, రేపు ఎట్లా గెలుస్తారు అని అన్నాం. లేదన్నా మనం గెలుస్తున్నాము, పోయేటప్పుడు 7 మందిని వెళ్తాం, వచ్చేటప్పుడు 9 మంది వస్తామన్నా అని చెప్పాను. అంజిరెడ్డి అన్న ఎంత అదృష్టవంతుడంటే తను జడ్పీటీసీ అయ్యాడు, ఎంపీపీ అయ్యాడు, మళ్ళీ వాళ్ళ భార్యను కూడా ఎంపీపీ చేసుకున్నాడు. సో ఎంపీపీ కాబోతున్నటువంటి ఆళ్ళ సుబ్బమ్మ గారిని 2 మాటలు. అందరికీ నమస్కారము. వేదికలో ఉన్న వారికి, పెద్దలకు అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ పార్టీ అందరికీ పాదావి వందనాలు. మనకు ఎంపీటీసీలందరూ మనకు మెజార్టీ ఉన్నా కూడా మనం కష్టపడాల్సి వచ్చింది. మన పార్టీ వాళ్ళే మనమే పడుతున్నాం. అదేవిధంగా ఆ రోజు సూచిని ఉంది, ఒక చిన్న అమ్మాయి అయినా కూడా ఆమెను చూసి మనం ఎంపీటీసీ నేర్చుకోవాలి. ఆమెను చూసి మనం రాజకీయం కూడా నేర్చుకోవాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఒక ఫ్లెక్సీ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి, ఒక బ్యానర్ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి, ఒక ఎలక్షన్ రోజు బూతుల్లో నిలబడాలన్నా కార్యకర్తలు నిలబడాలి. ఏది చేయాలన్నా కానీ కార్యకర్తలే. ఈసారి కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ముఖ్యంగా కార్యకర్తల్ని చూసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఏదైనా దిగ్విజయంగా 5 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా కూడా మనం చేసుకోగలిగాము. ఇప్పుడు మన రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక మిర్చి వేసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 30,000 కింద అమ్మేది. ఈ రోజు 10,000 కూడా లేదు. రైతులు నష్టపోయి, ఏ రైతులు కూడా కంది కానీ పెసర కానీ ఏదైనా నష్టపోయి వాళ్ళు కొంతమంది ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం ఆత్మహత్యలు చేసుకోవడం, చనిపోవడం. రైతులు ఎంత బాధాకరంగా ఉంది. ఈ రైతులు ఎప్పుడు బాధపడొద్దని నేను సభాముగా తెలియజేసుకున్నాను. నేను చెప్పేది ఒకటే మాట చెబుతున్నాను, మనందరం ఇంతమంది కార్యకర్తలు ఉన్నాం, ఇంతమంది నాయకులు మన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, మనకి ఓట్లు ఉన్నాయి. తప్పనిసరిగా మనం ఈసారి మన ఎమ్మెల్యే గారిని మొన్నటికన్నా
ఈసారి 8కి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. 8 మందిని గెలిపించుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నామని సభాముగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యమంత్రిని చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకున్నాం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఈ విజయం సృజనతో పాటు మిగిలిన ఎంపీడీసీలతో పాటు మీ చంద్రశేఖర్ అన్న లేకపోతే ఈ విజయం మనది కాదని చెప్పి ఈ విజయం వెనక చంద్రశేఖర్ అన్న ఎంతో కష్టం పడ్డాడు, ఎన్నో ప్రెజర్లు పడ్డాడు. మేము ఆ రోజు నేను అమ్మ చంద్రశేఖర్ అన్న మన సుబ్బమ్మ అక్క మిగిలిన ఎంపీడీసీలందరూ జగన్మోహన్ గారి దగ్గరికి పోయినప్పుడు సుబ్బమ్మ అడిగింది ఒకటే అడుగుతున్నాయి. మా ఆయన ఆంజనేయుడు గారిని జైల్లో పెట్టారన్న, మాకు ఎంపీపీ పదవులు వద్దు, తొందరగా ఆయన పంపించే మార్గం చూడండి, మంచి లాయర్లు మాట్లాడినట్టే జగన్మోహన్ గారు ఒకటే చెప్పారు. ఈ హామీ ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ గారు అంతకుముందు ఉన్నప్పుడు. ఈ 2.5 సంవత్సరం ఎంపీపీ చేస్తామన్న హామీ వైఎస్ఆర్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ నిలబెట్టుకుంటాం. చెల్లమ్మ నువ్వు పోయి ప్రశాంతంగా రా, చంద్రశేఖర్ అన్న ఉన్నాడు, ఆంజనేయుడిని ఎంపీపీ చేస్తాడు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంపీపీ చేశాం. ఆంజనేయుడు అన్న సంతోషంగా ఉన్నావుగా? ఆంజనేయుడు అన్న ఆ రోజు జైల్లో పోయి చూసినప్పుడు సింహంలా బతికాడు ఆంజనేయుడు అన్న. ఆ రోజు జైల్లో చూస్తే నిజంగా చాలా బాగా వేసింది. జగన్ అన్న కలిసిన తర్వాత చంద్రశేఖర్ అన్న గట్టిగా చెప్పిన తర్వాత అప్పటి నుంచి మా మీద కసి పుట్టి ఇంకా కసి పెరిగి ఎలాగైనా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అక్కడ ఎంపీపీ చేయాలని చెప్పేసి అందరూ ఎంపీడీసీ సపోర్ట్తో చాలా చక్కగా ఎంపీపీ చేసుకున్నాము. ఎంపీపీ సహకరించిన అందరు ఎంపీడీసీలకి అందరికీ పెద్దలందరికీ ముఖ్యంగా కృష్ణ అన్నకు కూడా ఆ రోజు ఎందుకు చెప్తున్నా అంటే రాత్రి 1 గంటకి చంద్రశేఖర్ నాకు ఫోన్ చేశాడు, అన్న కృష్ణ అంతా ఒక మాట మాట్లాడిన. అన్న ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు 3 రోజులు నిద్రపోవాల. దాంతోపాటు అన్న మనకి తక్కువ మంది ఎంపీడీసీలు అంటే సృజన చెల్లెమ్మ చూడు, జగన్మోహన్ గారికి ప్రేమ, జగన్ అంటే ప్రేమ, పార్టీ అయిన ప్రేమ, వాళ్ళ నాన్నకు కూడా ప్రేమ, లోపల పోయినా మన కోసం చేయించుతుంది. నిజంగా ఆ తరుణం కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను. అన్న డైరెక్షన్ ప్రకారం పక్కన వాళ్ళు ఎంతమంది శత్రువులు వచ్చి ఒకరు వచ్చే చున్నీళ్ళు అవుతారు, ఇంకోరేం డ్రెస్సులు అవుతా ఉన్నారు. ఆ టైంలో కూడా మన పార్టీ కోసం జగన్మోహన్ గారి మాట కోసం ఎంపీపీ చేసుకోవడం కోసం నిజంగా సృజన గారు ఈ చాకచక్యంగా చేయించినందుకు నిజంగా సంతోషంగా ఉందమ్మా. చాలా మంది రాజకీయాల్లో వాళ్ళ అవసరం కోసం, అవసరాల కోసం ఎంపీలు ఎమ్మెల్యేలే చాలా మంది పార్టీలు మారారమ్మా. కానీ నీలాంటి ధైర్యవంతులు ఈ పార్టీలో ఉంటాం, మాకు జగన్మోహన్ గారికి గర్వకారం చెప్పి సభాముఖం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఇచ్చిన మాట మీద నిలబడి గతంలో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ ఎలక్షన్లో హామీలు నెరవేర్చిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలో నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంటే నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో నేను మీ ఎమ్మెల్యే గారు 2 ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యే ఒక్క దర్శి మాత్రమే నాకుంది, కానీ ఈ జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం నేను అండగా ఉంటాను, మీ ఎమ్మెల్యే గారు అండగా ఉంటారు, మనందరి కోసం జగన్మోహన్ గారు అండగా ఉంటారని చెప్పి చెప్పడం కోసం ఈరోజు మీ దగ్గర వచ్చని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ నుంచి కూడా ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ఎన్ని ప్రజలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా మా భుజం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది. మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము పార్టీలు మారమని చెప్పేసి కార్యకర్తలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఇంతమంది ఇందాక అదే చెప్తున్నారు, ఇది మనం పులివేదన అని చెప్పి. నిజంగా ఇటువంటి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంటాం, మన అదృష్టం. మీ అందరికీ ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే నిజంగా సంతోషంగా ఉందని చెప్పి మీ ఎమ్మెల్యే చాలా సాఫ్ట్గా ఉంటారనుకుంటాడు, కాదన్నావు, చాలా గట్టిగా ఉండేది. పంతం పడితే ఆ పంతం నెరవేర్చిన దాకా కష్టపడతాడు. జగన్మోహన్ గారు నెక్స్ట్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రతి కార్యకర్తకి ఎన్ని కేసులు పెట్టినా ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఒకటే చెప్తున్నా. మొన్న జరిగిన ముందు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఎన్నో రకరకాల హామీలు ఇచ్చాడు. ఎలక్షన్ అయిన తర్వాత
ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత ఫస్ట్ అసెంబ్లీలో చెప్తాం, ఈ సూపర్ 6 నేను చేయలేను, నాకు చేత కాదని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి నా జీవితంలో చంద్రబాబు నాయుడు అని చెప్పి సభాపతి తెలియజేస్తున్నా. మన నాయకుడేమో ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలు నెరవేర్చే ముఖ్యమంత్రి. ఆ పక్క చంద్రబాబు నాయుడు చూస్తే ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చరు. 2014లో చూసాము, మళ్ళా 2024 చూసాము. ప్రజలందరూ కూడా అన్ని పార్టీలలో కూడా డిసైడ్ అయ్యారు, చంద్రబాబు నాయుడు వస్తే రైతులు మొత్తం కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గిట్టుబాటు ధర లేదు, పంటలు పండవు, రైతులకు న్యాయం చేయలేదు. ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నా ఓటే ఊడినా ఓటే అని చెప్పి సభాపతి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం మొత్తం మంచి వ్యక్తి, కార్యకర్తల కోసం అండగా ఉండే నాయకుడు, ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు జగన్మోహన్ గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా అంటే అతని నాయకత్వం గొప్పదని చెప్పేసి సభాపతి తెలియజేస్తున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లక్ష్యం మన లక్ష్యం ఒకటే. 2029లో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం. మీ ఎమ్మెల్యేని మొన్న 3000 మెజార్టీ వచ్చింది, ఈసారి 30,000 మెజార్టీ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఎప్పుడు మీకోసం అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఆంజనేయుడన్న ముక్కు సూటిగా పోతా ఉంటాడు. నువ్వు ఎంపీ ఏమన్నా అందరినీ జాగ్రత్తలు చూసుకో, అందరూ ఎంపీసీలందరూ జాగ్రత్త చూసుకో. ఈడ మొత్తం నిన్ను గెలిపించిన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీపీసీ ఎమ్మెల్యే గారిని కార్యకర్తలందరూ ఓటే అనుకుంటారు. ఇదంతా ఒకటే ఒక పార్టీ, ఒకటే ఒక వర్గం, ఒక వైఎస్ జగన్మోహన్ గారి వర్గం తప్ప ఏ వర్గం లేదు. కాబట్టి ఆ వర్గంలో ఏ మనిషి దగ్గరికి వచ్చినా నీ ఇంటి తట్టినా అందరినీ జాగ్రత్తగా గ్రూపులన్నీ పక్కన పెట్టి జాగ్రత్తగా వాళ్ళందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఎలక్షన్ లో నువ్వు లోపల ఉన్నావు, నీ గెలిపించే ఎంపీపీ చేశాడు. నెక్స్ట్ ఎలక్షన్లకి ఈ మండలం నుంచి 10,000 మెజార్టీ నీ శాయశక్తిగా కృషి చేసి 2029 ఎలక్షన్లకి మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అక్కడ నీ చేతితో చాలాసార్లు వంట తిన్నాను, భోజనం చేసాము. మా దేవీళ్ళు మా నాన్న ఎక్కడున్నా కూడా మా నాన్నకు బుచ్చేపల్లి సుబ్బాడి గారికి ఆంజనేయుడు అంటే చాలా ప్రేమ నాకు ఉంది, కానీ మా నాన్నకి ఆయన చాలా ప్రేమ. ఎందుకంటే మా అమ్మకు అదే ప్రేమ. నేను ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు లోపలికి వచ్చి ఆంజనేయుడు ఎంపీపీ అవుతాడంట, జైల్లో ఉన్నాళ్ళమ్మ ఆయన దారిలో వాళ్ళ భార్యం చేద్దామని చెప్పేసి నచ్చ చెప్పి కూల్ చేస్తే ఆ దేవుడి దయ వల్ల, ఎంపీడీసీల దయ వల్ల, మీ ఎమ్మెల్యే దయ వల్ల అక్క ఎంపీపీ అయింది. జాగ్రత్తగా ఈ మండలం బాగా పాలిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి, శుభమక్కకి, ఆంజనేయుడు గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను.